ప్రభు నందందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞానపు గ్రంథం అండి. జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఈ విధంగా చెప్పగలుగుతున్నామంటే దేవుని నోటుబోరుగా, దేవుని మాటలుగా, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియులారా, ప్రియులారా, మానవ జన్మ అంటే ఏదో ఒక కుక్క పుట్టినట్టుగాను, నక్క పుట్టినట్లుగాను, పురుగు పుట్టినట్లుగా, ఏదో పక్షి పుట్టినట్లుగా పుట్టారని మీరు అనుకోకండి. మానవ జన్మ అంటే ఏంటండి? ఏదో కుక్కో, నక్కో, పురుగో, పక్షో పుట్టినట్లుగా మీరు అనుకోకండి. ఈ జన్మ సకల జీవరాశులకు అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి జన్మ. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరులారా, మానవ జన్మ ఏంటండి? ఈ జన్మ సకల జీవరాశుల కంటే అత్యుత్తమమైనటువంటి జన్మే మానవ జన్మ. ఆ జన్మలో ఏం తెలుసుకోవాలండి? ప్రియులారా, నీ గురించి నీ తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని కుమారుని గురించి తెలుసుకోవాలి, ప్రకృతి గురించి తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రకృతి గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకం. చూశారు కదా ప్రియమైన దేవుని వారులారా, పౌలు గారు అంటున్నారు, శరీరమందు ఎందుకు నిల్చున్నానంటే మిమ్ముని బట్టే. ఆ రోజు పౌలు గారికి వాక్యం విషయంలోనూ, చూసారా, పౌలు గారు వాక్యం విషయంలో, ఆత్మీయ విషయంలో, దేవుని యొక్కకు నడిపించే విషయంలో పౌలు గారికి అర్థమైపోయిందండి. చూసారా, దేవుని దగ్గర నడిపించే విషయంలో పౌలు గారికి అర్థమైపోయింది. మిమ్మల్ని బట్టి ఏమంటారండి ఆయన? మిమ్మల్ని బట్టి నేను శరీరంలో నిలిచుండుట మరీ అవసరమని అర్థమైపోయింది. సరే, మిమ్మల్ని బట్టి నేను శరీరంలో నిలిచుండుట మరీ అవసరం. శరీరంలో దేనికోసం నిలిచి ఉండాలండి? దేనికోసం మనం నిలిచున్నాం? దేనికోసం శరీరంలో దేవుడు ఉంచారు? ఇంతవరకు నీ శరీరాన్ని ఇంత చక్కగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సంతోషకరంగా, ఎంత ఆనందమయంగా జీవితాన్ని దేవుడి నీ యొక్క శరీరాన్ని ఎందుకు ఉంచాడో గ్రహించుకోవాలనుకుంటే ప్రియ సహోదరులా, చూశారు కదా, ఆయన ఏంటంటే వాక్యం విషయంలో, పౌలు గారు ఏంటంటే వాక్యం విషయంలోనూ, ఆత్మీయ విషయంలోనూ, దేవుని యొద్దకు నడిపించే విషయంలో పౌలు గారికి అర్థమైపోయింది. అందుకే మిమ్మల్ని బట్టి నేను శరీరంలో నిలిచుండుట అవసరమని అర్థమైపోయింది. మరి నీ విషయంలో అది లేదా? మన విషయంలో అది లేదా? ప్రియ సహోదరులారా, నీ అవసరతలు ఎవరికి లేవా? నీ అవసరత ఎవరికి లేదా? వాక్యం అంటే ఏంటో తెలిసిపోయింది నీకు. దేవుడు అంటే ఎవరో తెలిసిపోయింది. దేవుడు కుమారుడు అంటే ఎవరో తెలిసిపోయింది. ఎట్లనగా ప్రియమైన దేవుని వలన మన అలాగ తెలిసిపోయినట్లుగానే నీ కుటుంబంలో వారికి ఎవరో అర్థమైందా? దేవుడు కుమారుడు అంటే ఎవరో అర్థమైందా? చచ్చిన తర్వాత మరో బ్రతుకుందని నీకు అర్థమైపోయింది. మరి మీ ఇంట్లో వారికి అర్థమైందా? నీ కుటుంబానికి అర్థమైందా? ఈ విషయాలన్నిట్లు నీ చుట్టూ వాళ్ళకి చెప్పడానికి, నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల వారికి చెప్పడానికి దేవుడు నిన్ను ఇంకా శరీరంతో ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రియులారా, దేనికోసం దేవుడు ఇచ్చారండి? దేనికోసం దేవుడు ఇచ్చారండి? దేవుడంటే ఎవరో చెప్పాలి. దేవుడు కుమారుడు అంటే ఎవరో చెప్పాలి. మరో బ్రతుకుందని, చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని నీకు తెలిసిపోయింది. కానీ కుటుంబానికి తెలాలి కదా, నీ యొక్క కుటుంబానికి తెలాలి కదా, చుట్టుపక్కల వాళ్ళు తెలాలి కదా, ప్రాంతాల వారికి తెలవాలి కదా, సకల చూశారు కదా, యేసుప్రభు గారు చెప్పినటువంటి చూసే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించబడినటువంటి మాటను చెప్పాలి కదా. అందుకనే విషయాలన్నీ నీ చుట్టూ వాళ్ళు చెప్పడానికే దేవుడు ఇంకా నిన్ను శరీరంతో ఉంచాడు. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా,
దేనికోసం ఉంచారండి? మానవ జన్మ అంటే ఇది అనుకుంటున్నారా? ప్రియులారా, మన శరీరాలను ఎలా శుభ్రంగా ఉంచాలంటే 2 రకాలైన పరిశుభ్రతలు ఉంచాలండి. 2 రకాలైనటువంటి పరిశుభ్రతలో మన శరీరాన్ని ఉంచుకోవాలి. ఒకటి ఏంటండి? పాపం చేయకూడదు. 2 రోగాల విషయంలో, అంటే ఈ 2 విషయంలో మన శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే ఏంటి రోగాల విషయంలో కూడా అంటే? అవును. ఏంటి రోగాల విషయంలో కూడా అనుకుంటున్నారా? అవునండి. ఎందుకంటే నీ శరీరంలో దేవుడు ఉన్నాడు కనుకనే ఎప్పుడైనా అనుకుంటున్నావా? నా శరీరంలో దేవుడు ఉన్నాడు ఎప్పుడైనా అనుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, అనుకుంటున్నారా? ఎందుకండి శరీరాన్ని ఎందుకు రోగాలు రాకుండా ఉంచుకోవాలి? మన శరీరంలో దేవుడు ఉన్నాడు కనుకనే. దేవుడు ఉన్నాడని ఎప్పుడైనా అనుకుంటున్నావా? అసలు నా శరీరంలో దేవుడు ఉన్నా అనుకుంటున్నావా? అబద్ధాలు ఆడుతావు, బూతులు ఆడుతావు, చెడ్డ మాటలు పలుకుతావు, చెడ్డ పనులు చేస్తావు, చెడు పనులు చూస్తావు, చెడు చూపులు చూస్తావు. అన్నీ చెడు తలంపులే, అన్ని చెడు మార్గాలే, చెడు ఉద్దేశాలే, చెడు తలంపులే. ప్రియ సహోదరులారా, మీ శరీరంలో దేవుడు ఉన్నాడా? అసలు దున్నాడు అనుకుంటున్నావా? శరీరంలో దేవుడు ఉన్నాడా? అసలు ఉంటే అసలు ఇలాంటి పనులు చేయవు. శరీరంలో దేవుడు ఉంటే ఈ యొక్క పనులు, చెడు మార్గాలు, చెడు పనులు చేయరండి. ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరులారా, దేవుడిచ్చినట్టు ఈ శరీరాన్ని చూసారా? మన శరీరంలో దేవుడు ఉన్నాడనే విషయం తెలుసుకున్నట్టయితే ఇటువంటి పనులన్నిటికీ దూరంగా ఉంటామండి. ప్రియులారా, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దేవుడు ఏది చేయండి, మనకి ఎంత స్వాతంత్రం ఇచ్చాడండి? ఏది తక్కువ చేశాడు చెప్పండి? ఇది ఫలానా తక్కువ ఉందని చెప్పి ఏమైనా ఉందా? ప్రియ సహోదరు, సర్వ సృష్టిని సృష్టించి, సకల జీవరాశులను సృష్టించి, సకల పళ్ళు ఫలాలు ఏమి తినాలనుకుంటే, ఏమి చేయాలనుకుంటే దేవుడు మనకి కాళ్ళ దగ్గరికి ఇప్పుడు చూస్తున్నారు కదా. అసలు ఫోన్ కొడితే వచ్చేస్తున్నాయి, చూసారు కదా. ఫోన్ కొడితే మాకు ఇది కావాలంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత సౌకర్యం అండి మనిషికి, మానవుడికి, తన కుమారులకి, తన బిడ్డలకి, తన కుమార్తెలకి దేవుడిచ్చిన సౌకర్యం ఏంటండి? హోటల్కి వెళ్ళి తినక్కర్లేదు, కార్లు వేసుకుని వెళ్ళక్కర్లేదు, కాలినట్టుకుని వెళ్ళక్కర్లేదు. ఫోన్ కొడితే వచ్చేస్తున్నాయి కదండి, ఉన్నాయి కదా మనకి. ఎన్ని వస్తున్నాయండి? జొమాటోలు అవి అని చెప్పేసి వస్తున్నాయి కదా. నీ కాళ్ళ దగ్గరికి తిండి వస్తుంది కదా. ఎంత సౌకర్యం ఇప్పించాడండి ఆయన. ప్రియ మానవుడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదరుడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదరుడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎంత సౌకర్యం ఇచ్చినటువంటి ప్రియులారా, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని శరీర అవసరాలకు, భోగేచ్ఛలకు, విచ్చలవిడితనానికి, త్రాగుడికి, వ్యసనాలకి, దుర్మార్గ పనులకి, దొంగతనాలకి, విచారాలకి, మానభంగాలకి, లేనిపోయిన చెడు పనులకు, హత్యలకు, చెడు సహవాసాలకి ఇస్తున్నాడు. చూసారా ఎటువంటి దానికి ఇస్తున్నామంటే? దేవుడు ఇచ్చినటువంటి శరీరం, ఆయన ఇచ్చిన స్వాతంత్రం దేనికి ఉపయోగిస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియులారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని దేనికి ఇస్తున్నాండి? శరీరాలకి, భోగేచ్ఛలకి, విచ్చలవిడితనానికి, త్రాగుడికి, వ్యసనాలకి, దుర్మార్గ పనులకి, హత్యలకి, దోపిడీలకి, దొంగతనాలకి ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా. ప్రపంచంలో, దేశంలో, ప్రాంతాల్లో, ఇళ్లలో, కుటుంబాలలో. ప్రియ సోదరుల, మంచి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. చివరికి మానవత్వం నశించి మనిషి మృగం కన్నా హీనంగా తయారైపోతున్నాడు. దేవుడిచ్చిన స్వాతంత్రం దీనికోసమా? దేవుడిచ్చినటువంటి శరీరం దీనికోసమా? ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం గమనించుకున్నట్టయితే ఎంతో అత్యుత్తమైనటువంటి జన్మ, అతి పవిత్రమైనటువంటి మానవ జన్మ. చూశారు కదా. ఎందుకండి ఏమనుకుంటున్నారు? మానవ జన్మ ఏంటండి? సకల జీవరాశులన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి జన్మ. ఈ జన్మని సార్థకం చేసుకోవడం అనేది మనిషి యొక్క పని, విధి, ఆలోచన. ప్రియులారా, మనం చూసుకున్నట్టయితే దేవుని వైపు చూడకుండా దెయ్యంగడి చేసేసాడండి. దేవుని వైపు చూడకుండా దెయ్యంగడి చేసేసాడు. చూస్తారు కదా. ఎందుకంటే
ఒక సెల్ల పట్టుకున్నటువంటి పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు అలాగే చాలా చూస్తుంటారు. చూసారా, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే దేవుడు ప్రవేశిస్తాడేమోనని గాలం వేసి లాగేస్తున్నాడండి. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే దేవుడు ప్రవేశిస్తాడేమో, నీ దాంట్లో దేవుడి గురించి ఆలోచిస్తావేమో, దేవుని పని గురించి ఆలోచిస్తావేమో, దేవుని మాట గురించి ఆలోచిస్తావేమో, దేవుని యొక్క సంకల్పం గురించి ఆలోచిస్తావేమో, దేవుని ప్రణాళిక గురించి ఆలోచిస్తావేమో అని చెప్పేసి అస్సలు ఖాళీగా ఉంచకుండా. చూశారు కదా, చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు సెల్ల పట్టుకుని అలాగనే చూస్తుంటారు. ఏం చూస్తుంటారో తెలియదు, ఏం ఉండవుతారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ప్రియమైన దేవుని వల్లరా చూస్తున్నారు కదా, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో దేవుడి గురించి ఆలోచిస్తావేమోనని లాగేస్తున్నాడండి. భూమి మీద మనిషికి ఖాళీ లేకుండా చేసాడండి దెయ్యంగాడు, అపవాదిగాడు, సాతానిగాడు. ఏం చేశాడండి? ఖాళీ లేకుండా చేశాడు. కులపిచ్చి, కులాలతో కొట్లాడుకొని చచ్చిపోతున్నారు. మత పిచ్చి, మతాలతో కొట్లాడుకొని చచ్చిపోతున్నారు. మతోన్మాదులు, మతతత్వాలు, కులతత్వాలు. చూసారు కదా, ఖాళీ లేదు అసలు. కులపిచ్చి, మత పిచ్చి, అధికారం కోసం చంపేసుకుంటున్నారు. ఒకరికొకరు చంపేసుకుంటున్నారు. ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేదు, ప్రతి పార్టీలు చంపేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రాంతాల వారి పిచ్చి, నాది ఈ ప్రాంతం, నాది ఆ ప్రాంతం. చూసారా, ప్రాంతం ఏంటండి? ఈ ప్రాంతాలు ఎవరు ఇచ్చినండి? ఈ సృష్టి ఎవరు సృష్టించిందండి? ఈ సర్వ సృష్టి ఎవరు సృష్టించిందండి? సర్వమానవాళిని ఎవరు ఇచ్చారండి? ఏమి ఆలోచన లేదు, ఆలోచన లేదు. ఎక్కడ ఏం చదువుతుంది? ఎక్కడికి వెళ్తుంది మానవత్వం? ఎక్కడికి వెళ్తుంది ఈ యొక్క సమానత్వం? ఎక్కడికి వెళ్తుంది బిడ్డలారా? ప్రియమైన దేవుని వల్లరా, మనం అందరం ఒకే తల్లి పుట్టామన్న సంగతి మర్చిపోయి, ఆదిత్యులు ఎవరండి? అవ్వండి. ఆమె దగ్గర నుంచి వచ్చినట్టు పిల్లడం మనందరం. నువ్వు ఎవరన్నప్పటికీ, నువ్వు క్రిస్టియన్వా, హిందువా, ముస్లిమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సిక్కువా, పార్సీవా అయినప్పుడు కూడా మనం అందరం అన్నదమ్ముల సంగతి మర్చిపోతున్నారు. ప్రియ సహోదరులు, 800 కోట్ల మంది ప్రపంచ జనాభా అందరూ మనం అందరూ అన్నదమ్ములే, సహోదరులే, ఒక్కొక్క తల్లి కడుపులో నుంచి వచ్చామన్న సంగతి మర్చిపోయి, దేవుడు పంపిస్తున్నాడన్న సంగతి మర్చిపోయి. చూసారు కదా, భూమి మీద మనిషి ఖాళీ లేకుండా దెయ్యంగా చేసాడండి. కులపిచ్చి, మత పిచ్చి, అధికార పిచ్చి, ప్రాంతాల పిచ్చి, రాగద్వేషాల పిచ్చి, ఆస్తుల పిచ్చి, డబ్బు పిచ్చి, కోపాల పిచ్చి. చూసారా, అన్ని పనికిరాని పిచ్చిలు చేసి మనిషిని కల్పించి గంతులు వేస్తున్నాడు దెయ్యంగా. చూసారా, వాటికి అవకాశం ఇస్తామా? దానికోసం అవకాశం ఇస్తామా? దాన్నే మనం సరి చూసుకుంటామా? ప్రియమైన దేవుని వల్లరా, మనిషి జన్మ అత్యుత్తమైన జన్మ, ఎంతో పవిత్రమైన జన్మ. ఎంతో దేవుడు నిన్ను సృష్టించి శరీర అవసరాలు ప్రతీది కూడా నీ అవయవాల్లో సృష్టించినట్టు దేవునికి ఏ విధంగా రుణపడి ఉంటామనేది మనం చూసుకున్నట్టయితే చివరి వరకు భయభక్తుల్లో, దేవుని భయంలో, దేవుని భక్తులు, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క పాటల్లో, దేవుని యొక్క నడవడికలో ఉండగలిగినట్టయితే ఈ మనిషికి సార్థకమండి. ప్రియులారా, చిన్ననాటి నుండి యేసు తండ్రి కోరికను నెరవేర్చుటలో నిమగ్నమై ఉన్నాడండి. ఎవరండి? దేవాది దేవుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, మహాదేవుడు, పరమ తండ్రి అయినటువంటి ఆయన యొక్క ప్రియకుమారుడు యేసుప్రభు గారు ఏం చేస్తున్నారండి? చిన్ననాటి నుండి యేసు తండ్రి కోరిక నెరవేర్చడానికి నిమగ్నమై ఉన్నాడండి అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా తన 12వ ఏట తనను ఎతకొచ్చిన తల్లిదండ్రులను చూసి ఏమన్నారండి? ఏమన్నాడు యేసుప్రభు గారు? మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? లూకా సువార్త 2:49 అండి. మీరు ఎందుకు నన్ను ఎతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పని నిమిత్తం వచ్చాను, తండ్రి పని చేయాలి. చూసారా, మీరు ఎరుగరా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటలో చూసారా, పరమార్థమని బ్రతుకు కాలమంతా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన తన బతుకు కాలమంతా అండి ఏ సుఖానికి నోచుకోకుండా సిలువనెక్కిని తన ప్రాణాన్ని అర్పించటంలో ద్వారా తండ్రికి అప్పగించిన, చూసారా, సిలువను ఎక్కించి తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తండ్రికి తను అప్పగించారండి. ఆ పని సమాప్తమైనదని చెప్పి చూసారా, తండ్రికి అప్పగించారు. ఏంటండి? దేవుని పని, దేవుని ఇష్టాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క కోరికని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసుప్రభు గారు ఆయన తండ్రిగా నెరవేర్చడం ఎంతవరకు వెళ్ళారండి? ఆయన ఏ సుఖానికి నోచుకోలేదు. కాలం అంతా నోచుకోకుండా సిలువనెక్కిన తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తమైనదని చెప్పి, తండ్రి నీవు ఇచ్చిన పని సమాప్తమని చెప్పి తలవాల్చారండి. ఆయన జీవితంలో స్వార్థం లేదు, అహంకారం లేదు, దోపిడీ లేదు, రాజకీయం లేదు,
రాజ్యాధికారం లేదు, మారణాయుధాలు లేవు, ఛాందస్వాదం లేదు. చూసారా, మతోన్మాదులు ఉన్నాయి కదా, లేదు, మతోన్మాదం లేదండి, మారణ హోమం లేదు ఆయన జీవితంలో. అలాంటి జీవితం చూసారా, ఎటువంటి ఇలాంటి జీవితం, నా ఇష్టం అనేటటువంటి జీవితం కూడా లేదు, నా ఇష్టంగా నేను బతుకుతున్నానే జీవితం కూడా లేదండి, చోటు లేదు. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరమ తండ్రి పంపించిన ప్రియ యేసు ప్రభు గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోగలిగినట్టయితే ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన దయాళత్వాన్ని, ఆయన దీనత్వాన్ని చూశారుగా. తండ్రి కోసం ఆయన పంపించారంటే ఆయన ప్రాణాన్ని తండ్రి చెప్పారు. దేవాది దేవుడు చెప్పాడు, తండ్రి చెప్పే పంపించాడు, నాయన నీకు ఇష్టమైతేనే నీ ప్రాణం ఇవ్వండి అంటే ఆయన ప్రాణం ఇవ్వటానికి తండ్రి ఆయనకు అధికారం కూడా ఇచ్చారు. నీకు ఇష్టమైతేనే, నీకు సమంజసమైతేనే, నీకు ఒప్పుకోలైతేనే ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వచ్చు నాయనని చెప్పలేనప్పటికీ ఎందుకని ఆయన అంటాడు, నా ప్రాణం తీసుకోవాలంటే నా దీంట్లో ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాను అయినప్పుడు కూడా ఆయన ఎంత ఇష్టాన్ని నెరవేర్చారండి. ప్రియ సోదరులు, యేసు ద్వారా దేవుని పిల్లలమనుకున్న నేటి మన సంగతి ఏంటండి? ఆయన ద్వారా దేవుని పిల్లలు అనుకుంటున్నాం కదా, ఆయన మన అన్న కదా, దేవుడు పంపించే కుమారుని పిల్లలే మనం కూడా కదా. ఎక్కడి నుంచి వచ్చామండి? హఠాత్ గూడిపోయి తల్లి గడిపోయి పడిపోతున్నావా? ప్రియ సోదరుడు, అందుకనే ఎంతటి మహా జ్ఞాన గ్రంథాన్ని, జ్ఞానంతో మాటల్ని వ్రాయించినట్టు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ, అలాగే దేవుని మార్గంలో, దేవుని కుమారుని యొక్క ప్రేమతత్వంలో, దయాలత్వంలో, దీనత్వంలో, అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించిన మనస్తత్వంలో ఉంటూ చివరి వరకు దేవుని యొక్క మార్గంలో గడపాలని చెప్పి కోరుకుంటూ, ప్రియ సోదరులారా, బైబిల్ గ్రంథాన్ని గైకొని ఆ యొక్క మాటల్ని పరిశీలించి చదువుకున్నట్టయితే చివరి వరకు మన యొక్క జీవితాన్ని గడపగలిగినట్టయితే సార్థకమవుతుందని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాన్ని పాట పాడుకుందామండి. ప్రియ సహోదరి సహోదరులారా, పాట పాడుకుందామండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవేగా 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 ఆత్మదానము తీర్చిన వెంబడించిన బంధము, నీవేగా నా ఆత్మదానము తీర్చిన వెంబడించిన బంధము. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే
కొండల వైపునా కన్నులెత్తుదునా. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై యేసన్నా మెస్సయా యేసన్నా యేసన్నా నీదు ముఖము చూచుచూ పరవశిల్చి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అందగా, నీవు నాకుండగా నీవే నా అందగా, నీవేగా నా ఆత్మదానము తీర్చిన వెంబడించిన బంధవు. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.